హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నీతి కథ. కుటుంబమే బలం. రావిపాలెం గ్రామంలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. ఆయనకి భార్య, 9 కుమారులు, 2 కుమార్తెలు. పిల్లలందరికీ పెళ్లి చేసిన ఆయన తనకున్న 10 ఎకరాల పొలాన్ని మాత్రం పిల్లలకు పంచలేదు. అలా చేస్తే అందరూ విడిపోయి ఎవరికి వారు వేర్వేరు కాపురాలు పెడతారని భయపడ్డాడు. 2 పెద్ద కుమారులకు చదువు అబ్బలేదు. పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడ్డారు. చిన్న కుమారులిద్దరూ పట్టణంలో చదువుకుని ఉద్యోగం చేసుకుంటున్నారు. 2 కుమార్తెలను వారి పొరుగు గ్రామాలైన రామాపురం, కొండవలసలో అబ్బాయిలను చూసి పెళ్లి చేసి పంపారు. 2 కుమారులతో కలిసి తన పొలంలో వ్యవసాయం చేసుకుంటున్న రామయ్యకు ఓ రోజు పొలం విషయంలో ఊహించని చిక్కొచ్చి పడింది. వారి ఊరి గుండా జాతీయ రహదారి రాబోతోందని తెలిసింది. దీంతో పక్కపొలాల వారందరూ భూములు అమ్ముకుంటున్నారని తెలిసింది. విషయానికి తెలిసి పట్టణంలో నివసిస్తున్న 2 కుమారులు ఊరికి వచ్చారు. ఆయన భయపడుతున్నట్టే ఓ రోజు పొలం అమ్మాలని పట్టుబట్టారు. రామయ్య మాత్రం దానికి స్పందించలేదు. నెల రోజులు గడిచాయి. అందరూ ఒకే దగ్గర ఉండటంతో గొడవలు మొదలయ్యాయి. దీనికి తోడు ఊర్లో ఉన్న కోడళ్ళు, పట్టణం నుంచి వచ్చిన కోడళ్లకు మధ్య నిత్యం మాటల యుద్ధం జరుగుతుండేది. వారే సర్దుకుంటారని రామయ్య భావించాడు. ఓ రోజు గొడవ మరీ పెద్దదై కుమారులు వేర్వేరు కాపురాలు పెట్టాలని నిర్ణయించుకున్నారు. దీంతో రామయ్య మంచం పట్టాడు. ఓ రోజు పిల్లలందరినీ మాట్లాడటానికి రమ్మన్నాడు. అందరికీ తలా ఓ కర్ర ఇచ్చి విరవమంటే సులభంగా విరిచేశారు. తర్వాత అన్నింటినీ కలిపి కట్టకట్టి విరవమంటే అందరూ ప్రయత్నించి తమ వల్ల కావడం లేదని బదులిచ్చారు. వేర్వేరుగా ఉంటే ఆ ఒంటరి కర్రలాగా శక్తిహీనులవుతారు. అందరూ కలిసి ఉంటే కట్టకట్టిన వాటిలా బలంగా ఉంటారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకోడానికి మిగతావరు ఉంటారు అని చెప్పడంతో వారందరికీ అందులోని పరమార్థం బోధపడింది. అప్పటినుంచి అందరూ ఉమ్మడిగా ఏం జరిగినా కలిసి ఎదుర్కోవడం మొదలుపెట్టారు. ప్రభుత్వం తప్పదన్నప్పుడు అమ్ముదామని నిశ్చయించుకుని ఎప్పటిలాగే వ్యవసాయం మొదలుపెట్టారు. కొన్నాళ్లకు రోడ్డు నిర్మాణానికి సేకరించిన భూమిలో అవకతవకలు జరిగాయంటూ కాంట్రాక్ట్ రద్దయింది. ముందుగా అమ్ముకున్న పక్కపొలాల వారంతా మిగతా డబ్బు రాలేదని ఆవేదన చెందారు. అన్నాదమ్ముళ్ళు ఒకే మాట మీద ఉండి అమ్మకపోవడంతో మంచి జరిగిందని తెలుసుకున్నారు. ఈ కథల్లో నీతి ఏమిటంటే, కలిసి ఉంటేనే బలం.